ప్రింట్ అండ్ మీడియా వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆరోగ్య సంఘం సభ్యులు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రింట్ అండ్ మీడియా దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పిలవడం జరిగింది. మా గోపాల్ జగదీష్ గారు, మా ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్ గారిని ఈ ఆహ్వాన పత్రిక డీటెయిల్స్ గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. జై వాసవాంబ. మీ అందరికీ తెలుసు, అరవై 64 సంవత్సరాల క్రితం ఈ యొక్క కన్యకా పరమేశ్వరి దేవాలయం ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి కూడా గుంతకల్ ఆర్యవైశ్య సంఘం వారు ప్రతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలని ఈ సంవత్సరము అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది. మా నూతన కమిటీ ఏర్పడి ఇది 2వ దసరా ఉత్సవాలు చేస్తున్నాము. గత సంవత్సరం కింద అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క దసరా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం 3/10/2024 గురువారం నుండి 13/10 ఆదివారం వరకు ప్రతిరోజు ఉత్సవాలు ఉంటాయి. ఆ యొక్క ఉత్సవ విశేషాలని మీ అందరికి కూడా బుక్ ద్వారా వివరాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డిజిటల్ మాధ్యమం ద్వారా కూడా ప్రజలందరికీ కూడా పంపడం జరుగుతుంది. ఈ యొక్క అన్ని కార్యక్రమాలలో అందరూ ప్రతిరోజు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదము, అనుగ్రహం పొందిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ సంవత్సరం ప్రధానంగా 4 విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గత సంవత్సరం చేసిన విధంగానే ఈ సంవత్సరము దుర్గాష్టమి రోజు మహిషుణ్ణి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపించి ఆ యొక్క మహిషుణ్ణి ఖడ్గంతో ఇక్కడ వధ చేస్తాము. ఆ యొక్క కార్యక్రమం విశేషంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామోత్సవము ఈ సంవత్సరం కేరళ వాయిద్య బృందము, అంతేకాకుండా కేరళ వేషధారణ తయ్యం డిజిటల్ తయ్యం వారికి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. ఒక 6 మంది కళాకారులు వస్తారు. వారితో పాటు 12 మంది ఈ యొక్క డోలు వాయిద్యములు, దాదాపు 25 మంది కేరళ నుంచి వచ్చి విశేషంగా నాకు తెలిసి మన రాయలసీమలో ఎవరు కూడా చేయలే అలాంటి యొక్క నాట్య ప్రదర్శనతో పురువీధుల గుండా కూడా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు ప్రజలందరూ పాల్గొనాలని కోరుతున్నాను. అంతేకాకుండా తెప్పోత్సవము, ఈ యొక్క తెప్పోత్సవాన్ని మనం 13వ తారీఖు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ తెప్పోత్సవంలో ఒక నీటి కొలను ఏర్పాటు చేసి ఆ యొక్క కొలంలో అమ్మవారిని విహారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఎందుకంటే మనది విజయవాడ అంటే నది ఉంది, అక్కడ చేస్తారు. ఇక్కడ మనకి ఆ సౌకర్యం లేదు కాబట్టి తాత్కాలిక నీటి కొలను ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతిరోజు అందరూ వచ్చి ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ సంవత్సరం విశేషంగా మనము అక్షయ పాత్రని, బంగారు అక్షయ పాత్రని తయారు చేయించడం జరిగింది. ఆ యొక్క అక్షయ పాత్రలో ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఆ తీర్థాన్ని మధ్యాహ్నము మహామంగళారతి అయిన పిదప ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ యొక్క అక్షయ పాత్రలో తీర్థం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క పూజా విశేషాల గురించి మా పూజా కమిటీ చైర్మన్ సత్యరంగయ్య గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు. ఆ యొక్క ముఖ్యంగా ఏమంటే ఈసారి దసరా ఉత్సవాల్లో మనం పాల్గొన్నాము అనడానికి ప్రజలందరికీ ఏమంటే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుంది. ఆ యొక్క ఫోటో తీసుకోవడంలో యొక్క ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. కాబట్టి
మన బన్సీరవ వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేశాము. సెల్ఫీ పాయింట్ అనేది ఉంటుంది. దాంట్లో మనం ఫోటో తీసుకొని డిజిటల్ మీడియా ద్వారా అందరికీ తెలపడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల గురించి కూడా వివరిస్తాము. అంతేకాకుండా ఈ నెల 5వ తారీఖున మనము నూతన పరిపాలనా భవనము, కార్యాలయ భవనము, యోగా కేంద్రము అన్నీ నిర్మించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్మించడం జరిగింది. దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ శాసనసభ్యులు గౌరవ మధుసూదన్ గారు ఆ యొక్క ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అంటే ఇది 3వ రోజు అవుతుంటే, అంటే 5వ తారీఖు అవుతుంది. కాబట్టి అందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ పూజా కార్యక్రమాల గురించి సత్రంగయ్య గారు వివరిస్తారు. మీడియా వారు వచ్చి మమ్మల్ని వచ్చి మా దసరా కార్యక్రమంలో విన్నదానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మా ఆలయ ప్రధాన అర్చకులు సాయి కుమార్ శర్మ